హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది. ఇక నేరుగా ఈ జిల్లాల రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇక ప్రభుత్వం రైతు బంధు అనే పథకాన్ని పేరును మారుస్తూ డబ్బులు అసలు రైతులకు పడుతున్నాయా లేక దున్నేవాడు ఒకడు పట్టుకెళ్ళేవాడు ఒకడు అన్నట్లు జరుగుతుందా అనేది మాత్రం చూడటం లేదు. ఇక రైతు భరోసా పథకం రైతులకు చేసే మేలు చాలా ఎక్కువ. పెట్టుబడి సాయంగా ఉపయోగపడే ఈ డబ్బులు రైతులు ఎంతో కొంత అప్పు చేయకుండా పనికి వస్తుంది. అందుకే రైతుల కోసం తెచ్చిన మంచి పథకాల్లో రైతు భరోసా ఒకటి. గతంలో ఇదే పథకం రైతు బంధుగా ఉండేది, కానీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే పథకానికి పేరు మార్చి రైతు భరోసాని చేసింది. అయితే ఈ ప్రభుత్వం పేరును మాత్రమే మార్చింది. డబ్బులు అసలు రైతులకు పడుతున్నాయా లేక దున్నేవాడు ఒకడు పట్టుకెళ్ళేవాడు ఒకడు అన్నట్లుగా జరుగుతుందా అనేది మాత్రం చూడటం లేదు. ఇక రైతుల కోసం తెచ్చిన మంచి పథకాల్లో రైతు భరోసా ఒకటి. గతంలో ఇదే పథకం రైతు బంధుగా ఉండేది, కానీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే పథకానికి పేరు మార్చి రైతు భరోసా చేసింది. అయితే ప్రభుత్వం పేరును మాత్రమే మార్చింది. డబ్బులు అసలు పడుతున్నాయా లేదా అని మాత్రం చూడటం లేదు. ఇక అసలు రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి? భూమి ఉండి సాగు చేసే రైతులకు ఇవ్వాలి. కానీ గ్రామాల్లో చాలామంది రైతులు ఏళ్లుగా భూముల్లో సాగు చేసుకుంటున్నారు. 2 ప్రభుత్వాలు మారాయి, అయినా ఇప్పటికీ కొందరి రైతులకు డబ్బులు రావడం లేదు. కారణం పట్టా మరొకరి పేరుపై ఉండటం, అలాగే కొందరు భూమి అసలైన రైతుల పేరు మీద కాకుండా మరో రైతు పేరు మీద కూడా ఉన్నాయి. ఇవి కేవలం రెవెన్యూ అధికారుల తప్పిదాలు మాత్రమే. ఇక ఆ సమస్యలు పరిష్కరించడం మహాప్రభు అంటూ ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి సమస్యలను అలసిపోయాయి. అయితే ఇటీవల గ్రామ సభలు, రైతు నేస్తం వంటి కార్యక్రమాలు నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ కార్యక్రమాల్లో అధికారుల ముందు ఒక విధంగా, గ్రామాల్లో ఒక విధంగా జరిగాయి. దీంతో చాలామంది రైతులకు ఆ కార్యక్రమాల నుంచి కూడా పెద్దగా ఏం ప్రయోజనం అనేది కూడా జరగలేదు. ఇక ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి భిన్నంగా ముందుకు వెళ్తూ మేము గత ప్రభుత్వం కంటే ఎక్కువ రైతు భరోసా డబ్బులు ఇస్తున్నాం అంటే ఎలా? త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్లే ముందు అడిగేది మా భూ సమస్య పరిష్కరించమని. అప్పు ఏం చెప్తారో చూడాలి. ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వస్తున్నారు, కానీ ఎవరికి జమ అవుతున్నాయని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పథకానికి సంబంధించి దాదాపుగా 500 కోట్ల రూపాయలనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కేటాయిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.